హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ప్రతిరోజులాగా ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి మేము రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరున్నారో చూద్దాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జయలక్ష్మి అండి, చిత్తూరు. జయలక్ష్మి గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. ఓకే, జయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఓకే, ఈరోజు స్పెషల్ ఏంటి వంట? బీరకాయ పప్పు అండి. బీరకాయ పప్పు. అవునండి. ఓకే, జయలక్ష్మి గారు మూవీస్ చూస్తుంటారా? లేదండి, తక్కువగా చూస్తుంటారు. అవునండి. ఎలా థియేటర్కి వెళ్ళా లేకుంటే ఓటీటీలో కానీ లేదంటే టీవీకి వచ్చినాక చూడడం అంటారా? టీవీ వచ్చినాక చూస్తూ ఉంటానండి. ఓకే, అంటే చాలా తక్కువ. ఫేవరెట్ హీరో ఎవరు? పాతకు కానీ కొత్తకు కానీ? అందరినీ చూస్తానండి, ఏది బాగుంటుంది. ఓకే, ఏ సినిమా బాగుంది అంటే ఆ సినిమా చూసేస్తారు. అదే ఫేవరెట్ సినిమా, అదే ఫేవరెట్ హీరో, అంతే. అవునండి. ఓకే, జయలక్ష్మి గారు ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ లోపు ఆన్సర్ చేయాలి. సరే అండి. బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటారా? 10 టైమ్స్ ఓడిపోయిన, ఈజీగా అడగండి. టెన్షన్ ఏం అవసరం లేదు, చాలా ఈజీగా అడుగుతాను క్వశ్చన్స్. సరే అండి. ఓకేనా? ఓకే. అంతకంటే ముందు క్వశ్చన్ అడగాలి అంటే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? సాంగ్ పాడతానండి. పాట పాడతారా? ఓకే, పాడండి. ఏ తీగ పూలు ఏ కొమ్మ తీసెను, విరిసింది వింత అనుబంధమౌను, తెలిసి తెలియని అభిమానము. అంతేనండి. అయ్యయ్యో, 2 లైన్లే పాడేశారే. మర్చిపోయానండి. మర్చిపోయారా? ఓకే, నో ప్రాబ్లం లేండి. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు డెఫినెట్గా మంచిగా ఒక పెద్దగా పాడేదురు. ఈజీగా అడగండి. 10 సార్లు ఓడిపోయాను. ఎన్నిసార్లు ఓడిపోయారు? 10 సార్లు అండి. 10 సార్లు ఓడిపోయారా? అంటే కౌంట్ చేసుకున్నారా? కానీ చాలా మంది కాల్ కలవదు అని చెప్తారు. లక్కీ మీరు చాలా. అవునండి. చాలా కాల్స్ కలుస్తున్నాయి కదా. అవునవును. ఎస్, జయలక్ష్మి గారు బీఆర్కే న్యూస్ లో ఏది ఇష్టం బాగా మీకు? అంటే ఏ ప్రోగ్రామ్ ఇష్టం? ఈ ప్రోగ్రామ్ అండి. పుట్టింటి పట్టు చీర కాకుండా న్యూస్ చూస్తూ ఉంటానండి. ఏది? న్యూస్ చూస్తుంటారు. ఓకే, పోన్లేండి. సర్లేండి జయలక్ష్మి గారు, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం ఆ క్వశ్చన్ లోకి. వెళ్ళిపోతాను. ఓకే, రెడీనా? రెడీ అండి. ఓకే, రెడీ. నేను కూడా రెడీ. క్వశ్చన్ వచ్చేసి, మిస్టర్ బచ్చన్ సినిమాలో తనిఖీల భరణి పాత్ర పేరు ఏంటి? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైమర్ స్టార్ట్ అయిపోయింది. మిస్టర్ బచ్చన్ సినిమాలో తనిఖీల భరణి పాత్ర పేరు ఏంటి? తనిఖీల భరణి రోల్ ఏంటి? తండ్రి పాత్ర అండి. ఏంటండి? తండ్రి. అయ్యి ఫిక్స్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? లాక్ చేయనా? క్లూ ఇస్తారా? ఇంకా వేరే ఆన్సర్ ఆలోచించుకుంటే బెటర్ అనుకుంటున్నా. చాలా పెద్దగా ఉంటుంది పేరు, మీరు 2 అక్షరాలే చెప్పేశారు. నా టీచర్ అనుకుంటానండి. ఏంటండి? టీచర్ లేదు, పాత్ర పేరు. ఆ పాత్ర పేరేంటి? వారి క్యారెక్టర్ పేరు చెప్పాలి. మీరు రోల్ చెప్తున్నారు. విలన్. పాత్ర పేరు తెలియలేదండి, కొంచెం క్లూ అండి. చాలా ఈజీ. లాస్ట్. ఓకే, సారీ, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జయలక్ష్మి గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. 11సారి ఓడిపోయినని చెప్తారేమో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు. ఓకే, నేను రోల్ పేరు అంటున్నాను కానీ మీరు టీచరు అంటే వాళ్ళ క్యారెక్టర్ చెప్తున్నారు. అలా కాదు, ఆ రోల్ పేరు అనమాట. సో సరే, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు డెఫినెట్గా ట్రై చేద్దరు. కానీ మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? అనురాధ గారు. అన్నపూర్ణ గారు. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ. మీతో చాలా సార్లు మాట్లాడాను. ఎస్, అన్నపూర్ణ గారు గుర్తొస్తుంది. నేను చెప్తే కానీ గుర్తుకు రాలేదా? లేదు, అన్నపూర్ణ గారు అంటేనే ఇంకొక అన్నపూర్ణ గారిని పోలిన అన్నపూర్ణ పేర్లు ఉంటాయి కదా, సో అందుకే కొంచెం ఆగాను. మీరు మాట్లాడాను అంటే సరికి ఇంకా ఎస్ గుర్తుంది అంటున్నాను. ఏం చేశారు ఈరోజు? స్పెషల్ ఏంటి? 2 సార్లు ఏమో లక్కీ డిప్లో ఓడిపోయాను. అయ్యో. 2 సార్లు మామూలుగా ఓడిపోయాను. ఒకసారి కాల్ కలిసి కట్ అయ్యింది. మమ్మల్ని గెలిపించండి. తప్పకుండా గెలిపిస్తానండి. ఈజీగా క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీగా అడుగుతాను క్వశ్చన్ కూడా.
అలాగే. ఎట్లా మూవీస్కి సంబంధించింది ఉంటుందా లేకుంటే జనరల్గా అడగమంటారా? పురాణాలకు సంబంధించిన కొంచెం అడగండి ఈజీగా. పురాణాలు అడగానా? నాకు సినిమాలు పెద్ద ఈ మధ్యన చూడట్లా. ఓకే సరే, పురాణాలకు సంబంధించింది అడుగుతానులేండి. సరే కానీ ఇంకా బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతుంటారు, ఆల్రెడీ కాల్ చేశారు చాలాసార్లు, మీకు తెలుసు మొత్తం ఎలా ప్రాసెస్ ఏంటి అని. మళ్ళీ అయినా కూడా చెప్తున్నాను, ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈలోపు ఆన్సర్ చేయాలి. అలాగే. అన్నపూర్ణ గారు ఏం చేస్తున్నారు మమ్మల్ని ఎంటర్టైన్గా ఈరోజు? టిప్ చెప్తాను. టిప్ చెప్తారా? పాట పాడొచ్చు కదా. ఎప్పుడు పాట పాడితేనే అచ్చు రావట్లేదు. పాట పాడితే అచ్చు రావట్లేదా? ఎన్నిసార్లు పాడినా ఎప్పుడు అచ్చు రావట్లేదు, ఈసారి గెలవాలి. ఓకే సరే, ఖచ్చితంగా గెలిచేద్దరు కానీ. సరే టిప్ చెప్పండి మరి. మనం పాలు ప్యాకెట్లు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం, ఊరు వెళ్ళే అనుకోండి గమ్మున నిల్వంటావు కదా, అవును. విరిగిపోతుంటాయి. అవును. అప్పుడు మనం ఇంటికి రాగానే కొంచెం నీళ్ళు తీసుకుని మనం వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా నీళ్లు కలిపి పాలు పోసి మరిగిస్తే పాలు విరగకుండా ఉంటాయి. వంట సోడా వేసిన వాటర్ అయితే కొంచెం వేసి పాలు మరిగించాలి, అప్పుడు పాలు డిఫరెంట్ టేస్ట్ రావా మరి? పాలు పోసి మరిగిస్తే పాలు విరగవు ఎన్నాళ్ళైనా. ఓకే అన్నపూర్ణ గారు, మరి వంట సోడా వేస్తే డిఫరెంట్ టేస్ట్ అలా ఏముండదా? ఏముండదు, మేము అలాగే పెట్టి వెళ్ళిపోతాను ఒక్కప్పుడు, అలాగే 4 రోజుల తర్వాత వచ్చిన విరగవు. అలాగే. సూపర్ టిప్ అయితే చెప్పారు అన్నపూర్ణ గారు. మరొకసారి చెప్తున్నాను, పాలు కనుక ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే విరిగిపోతూ ఉంటాయి, అలానే పెట్టేసినట్లే కాచి పెడుతూ ఉంటాం. సో అలా కాకుండా ప్యాకెట్ పాలు నిల్వ ఉండాలి అంటే కనుక వంట సోడా కొంచెం వాటర్ కలిపి ఆ వాటర్ని పాలలో వేసి కనుక వేడి చేసినట్లయితే విరిగిపోకుండా మంచిగా ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటాయి అని చెప్తున్నారు అన్నపూర్ణ గారు. సో డెఫినెట్గా అవసరం ఉంటే పాటించండి. అన్నపూర్ణ గారు, మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు అలా? నేను ఎప్పుడైనా ఊరు వెళ్తే కనుక 4 or 5 days రాకుండా ఉంటే ఇంటికి వచ్చాక. ఓకే ఓకే సరే, ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు ఏం చేశారు వంట? ఈరోజు ఆనపకాయ చేశాను. ఏంటి? అనపకాయ కూర? ఆనపకాయ కూర. అనపకాయ కూర, ఓకే బాగుంటుంది కదా. అంటే ఈరోజు ఎందుకు తినాలి చేశాను. ఈరోజు ఎందుకు తినాలనిపించి చేశారు. తినేసారా మరి? అయిపోయిందా లంచ్? ఇంకా మా వారు రాలా. ఓకే, ప్రోగ్రామ్ అయ్యాక తింటారు అంతే. ఓకే సరే, మరి లేట్ చేయకుండా ఇంకా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా అన్నపూర్ణ గారు? అడగండి. రెడీనా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి, కుచేలుడి అసలు పేరు ఏంటి? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైమర్ స్టార్ట్ అయిపోయింది. కుచేలుడి అసలు పేరు ఏంటి? కుచేలుడి అసలు పేరు ఒక అక్షరం చెప్పరా? ఎస్ తో స్టార్ట్ అవుతుంది. చాలా ఈజీ ఆన్సర్, మీకు పురాణాలు అంటే చెప్తారు కాబట్టి నేను అడగను. కుచేలుడు అసలు పేరు, కుచేలుడు అసలు పేరేంటి? సుధాముడు. ఏంటండి? మరొకసారి చెప్పండి. సుధాముడు. ఎవరు చెప్పారు పక్కన మీకు? ఎవరు లేరు ఇంట్లో, మా పిల్లలు ఇద్దరు అబ్రాడ్ లో ఉంటారు. ఫిక్స్ చేయనా, లాక్ చేయనా? టైం వచ్చింది, లేదంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? మరి నాకైతే అదే గుర్తుకొస్తుంది, సుధాముడు అని. ఫిక్స్ చేయనా లేదా వేరే ఆన్సరా? ఫిక్సా? ఓకే, సుధాముడు అంట ఆన్సర్ ఫిక్స్ చేసేసాను. కంగ్రాచులేషన్స్. అన్నపూర్ణ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. చూసారా, గెలిపించేశాను. హలో అన్నపూర్ణ గారు. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాగేంద్రమ్మ అండి, కాకాని. నాగేంద్రమ్మ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటారా? ఫాలో అవుతామండి. ఏం చూస్తారు బాగా? ఈ ప్రోగ్రామ్ కాకుండా ఏం చూస్తారు? న్యూసేనండి ఎక్కువ. న్యూస్ చూస్తూ ఉంటారు? అవునండి. ఓకే, ఇంకా సినిమాలు చూస్తారా బాగా ఎక్కువగా? సినిమాలు చూస్తానండి. చూస్తారు. రీసెంట్ గా ఏ సినిమా చూసారు? కొత్తవంటి టీవీలో వచ్చేది వస్తామండి. ఓకే, టీవీలో వచ్చేవి మాత్రమే చూస్తారు. ఎందుకు నాగేంద్రమ్మ గారు డల్ గా ఉన్నారు? ఇంకా హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగాలేదా? ఓకే. అవునండి. అవును, ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుంది కదా, సో అందరికి కోల్డ్, కాఫ్, ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ కోవిడ్ కూడా వస్తుందంట, జాగ్రత్తగా ఉండాలి మరి. ఎస్ నాగేంద్రమ్మ గారు, అయిపోయిందా తినడం? లంచ్ అయిపోయిందా? అయిందండి. ఓకే, ఏం చేశారు స్పెషల్ ఈరోజు? అసలేం లేదండి, బీరకాయ కర్రీ.
బీరకాయ కర్రీ. ఓకే, ఈరోజు ఆల్రెడీ బీరకాయ పప్పు చేశారు ఒకరు, మీరు ఈరోజు కూడా బీరకాయ. ఇద్దరికి అలా కలిసి వచ్చింది. ఈ సీజన్లో అవే కదండి దొరికేది. ఓకే, ఎక్కువగా అవే దొరుకుతుంటాయా? అవునండి. నాగేంద్రమ్మ గారు ఇంతకుముందు కాల్ చేశారా? చేశాను కానీ విన్ అవ్వలేదండి. చేశారు కానీ విన్నవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఈరోజు 9 సార్లు ఏమో చేశానండి. ఇప్పుడు 9 సార్లు చేశారా? కలవట్లేదండి అసలు. అప్పుడు కూడా విన్ అవ్వలేదండి. పోన్లేండి, ఈరోజు ట్రై చేద్దాం మరి. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి మరి. అలాగేనండి. ఓకేనా? తెలుసు కాబట్టి ఆల్రెడీ ప్రాసెస్ అంతా మళ్ళీ కూడా ఒకసారి చెప్పాను. బట్ అంతకంటే ముందు నేను క్వశ్చన్ అడగాలి అంటే కనుక మీరు నన్ను ఎంటర్టైన్ చేయాలి. ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? ఏమన్నా శ్లోకం చెప్పమంటారండి? పాట పాడండి నాగేంద్రమ్మ గారు. అంటే గొంతు బాగాలేదు, శ్లోకం చెప్తానండి. ఓకే, చెప్పండి. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతరం నమామి పురుషోత్తమం. అంతేనండి. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, పోన్లేండి, హెల్త్ బాగాలే కదా ఈరోజు, సో అందుకే సర్లేండి వదిలేస్తున్నాను. ఈసారి మరి నెక్స్ట్ టైం పాట పాడాలి. అలాగేనండి. ఓకే, రెడీనా? ఇంకా క్వశ్చన్ రావండి నాకు. పాటలు రావా? రావండి. ఓకే, సరేలేండి. అయితే మరి ఈరోజు ట్రై చేద్దాం మరి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. అడగండి. ఓకే, రెడీనా? రెడీయేనండి. రెడీ. ఓకే, క్వశ్చన్ వచ్చేసి చిత్రాంగదుడి తండ్రి ఎవరు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను. చిత్రాంగదుని తండ్రి ఎవరు అండి? చిత్రాంగదుడి తండ్రి ఎవరు? టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఆన్సర్ చాలా ఈజీ, గెస్ చేసేయి, చెప్పేసేయండి. ఇంకేమైనా క్లూ ఇస్తారండి? చిత్రాంగదు మీరు ఒక ఆన్సర్ చెప్పండి, నేను క్లూ ఇస్తాను. చిత్రాంగదుడి తండ్రి ఎవరు? తెలుసండి. ఏంటండి? శంతనుడండి. ఎవరండి? శంతనుడండి. పెద్ద పేరండి. మీరు కొంచెమే చెప్పారు, హాఫే చెప్పారు, ఇంకా చెప్పాలి. కాదండి, శంతనుడు కాదు. అయ్యయ్యో, టైమ్ అప్. సారీ నాగేంద్రమ్మ గారు, ఇంకా హాఫే చెప్పారు, ఇంకా ఉంది. మీరు స్పీడ్గా చెప్పేసి ఉంటే అయ్యే పోవు అసలు. పోన్లేండి, నెక్స్ట్ టైం ట్రై చేద్దరు. కానీ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను బాపట్ల నుండి నిర్మల అండి. నిర్మల గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. ఏంటి స్పెషల్? ఎప్పటి నుండో చేస్తుంటే ఇప్పుడు కలిసింది అది. ఓకే, ఎప్పటి నుంచో కాల్ చేస్తుంటే ఈ రోజు కలిసిందా? అవును. ఓకే, చాలా లక్కీ. అసలు టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఉందా? టెన్షన్ ఏం అవసరం లేదు, హ్యాపీగా కూల్గా ఆడొచ్చు, కూల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? చాలా మంది కాల్ చేస్తుంటారు, లైవ్ ప్రోగ్రామ్ కదా, సో చాలా మంది కాల్ కలవదు. కొంతమందికి లక్కీగా కాల్ కలుస్తూ ఉంటుంది. సో మీకు ఈరోజు లక్ వల్ల కలిసింది. అవును, అంతేనా? అవునండి. ఓకే, నిర్మల గారు చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటారా? చూస్తా ఉంటామండి. ఏ ప్రోగ్రామ్ బాగా చూస్తారు? అన్ని ప్రోగ్రాలు చూస్తా ఉంటాము. ఇప్పుడు 10 రోజుల నుండి ఇదిగో పిల్లలు ఉండి వాళ్ళు అయ్యి అన్ని చూస్తా. ఓకే, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇంకా అవి ఇవి పెడుతూ ఉంటారు కదా, పిల్లలు చూస్తా ఉన్నారు. అవును. సరే, ఇంకా ఎలాగో స్కూల్స్ ఓపెన్ కూడా అవుతున్నాయిగా, ఒక 10 days అంతే. ఏం చేశారు ఈరోజు? స్పెషల్ వంట ఏంటి? ఈరోజు దొండకాయ ఫ్రై, చింతకాయ పచ్చడి, చారు. చింతకాయ పచ్చడి, దొండకాయ ఫ్రై, చారు, రైస్. తినేసారా? లంచ్ అయిపోయిందా? తినేసాం. భలే చేశారండి చింతకాయ పచ్చడి. తినేసి ఫోన్ పట్టుకున్నాను, వచ్చేసి. ఓకే, తినేసి ఫోన్ పట్టేసుకున్నారు, కాల్ కలిసింది లక్కీగా. అవును. ఓకే, సరే, ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి మీరు. సరే అండి. అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? ఏమంటే మర్రి పాలు ఉంటాయి కదా, అవి దూదిలో పెట్టి పుచ్చిపోయిన పనులో పెడితే ఆ పురుగు చచ్చిపోతే ఇంక పుచ్చదు పన్ను, నొప్పి రాదు. ఓకే, మర్రి పాలు దూదిలో పెట్టి ఒక చుక్క దూదిలో వేసి అది పన్ను లోపల పెట్టాల. ఓకే,
పళ్ళు లోపల పెడితే ఆ దంత పురుగు ఇంకా సమస్యలతో చచ్చిపోతుంది అంటే లోపల. ఎస్ పళ్ళ నొప్పిలతో అలా దంత సమస్యలు ఎవరైనా ఉండి లేదా పురుగులు అట్లా పుచ్చిపోయిన పండ్లు ఉంటే గనక బాధపడే వాళ్ళైతే మరి పాలు గనక సూదిలో కుచ్చి అలా కొంచెం గనక అక్కడ వదిలినట్లయితే నొప్పి ఉండదు, పుచ్చిపోయిన పళ్ళు కూడా కొంచెం ఉపశమనం ఉంటుంది, అంతేనా? అవును, ఇంకా పుచ్చదు పన్ను, ఆ కొంచెమే పుచ్చి ఉంటది, ఇంకా పుచ్చదు. ఓకే, మరి ఇంకా తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ కుచ్చదు, పుచ్చిన వరకు మాత్రమే అట్లే ఉంటుంది, తర్వాత కూడా మళ్ళీ అది డ్యామేజ్ అవ్వదు అని చేసి చెప్తూ ఉన్నారు నిర్మల గారు. సో ఎవరికైనా ఈ టిప్ కనుక అవసరమైతే డెఫినెట్గా పాటించవచ్చు, అంతేనా నిర్మల గారు? సరేనండి. ఓకే, మరి లేట్ చేయకుండా మనం క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా? అడగండి. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు కూడా ఇలానే టక్కున సమాధానం చెప్పాలి, ఓకేనా? మీరు హెల్ప్ చేయాలి. నేను హెల్ప్ చేస్తాను, మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్తే కొంచెం నేను కూడా హెల్ప్ చేస్తాను. మీరు అసలే ఆన్సర్ చెప్పకుండా డైరెక్ట్ నేను హెల్ప్ చేయాలంటే కొంచెం కష్టం. ఓకే, అడగండి. యా, క్వశ్చన్ వచ్చేసి రెడీనా? రెడీ. క్వశ్చన్ వచ్చేసి ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? టైమర్ స్టార్ట్ అయిపోయింది. అక్కడికి వచ్చింది రాలేదండి టీవీలో. హలో నిర్మల గారు. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అవును, శ్రీహరికోట. ఫిక్స్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? ఫిక్స్ చేయండి, అది ఒకటే తెలిసింది. మరి ప్రధాన కార్యాలయం మెయిన్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఎక్కడన్నారు? శ్రీహరికోటనా? శ్రీహరికోట. ఫిక్సా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? ఫిక్స్ చేయండి, ఇంకెందుకు, ఇంకేది తెలియదండి. హెల్ప్ చేయండి ఏదన్నా కాకపోతే. ఓకే, ఫిక్స్ చేసేస్తున్నాను, శ్రీహరికోట. సారీ, టైమ్ అప్, రాంగ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నిర్మల గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, నేను ఫిక్స్ చేయనా వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా అని చెప్తూ ఉన్నాను, బట్ మీరు చెప్పలేకపోయారు. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు డెఫినెట్గా ట్రై చేతురు. కానీ మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హాయ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? రమాదేవి అండి. రమాదేవి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రమాదేవి గారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఈరోజు ఏంటి స్పెషల్ రమాదేవి గారు? ఈరోజు పాలకూర పప్పును టమాటా చట్నీ అండి. పాలకూర పప్పును టమాటా పచ్చడి. అయిపోయిందా? లంచ్ చేసేసారా? చేసామండి. ఓకే, సూపర్, చేసేసారు. హ్యాపీగా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు కాల్స్ చేస్తూ. అవునండి, మాకు పక్కన వచ్చిన రోజు కూడా చేశానండి, గెలవలేదు. ఓకే, లైవ్ ప్రోగ్రామ్ కదండి, చాలా మంది కాల్స్ చేస్తుంటారు కాబట్టి అలా బిజీ వస్తుంది, కలవదు అంత ఈజీగా. అవునవును, అలా ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా కలుస్తుంది. చాలా మంది చాలాసార్లు కాల్ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. ఎస్, రమాదేవి గారు చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని? ఏది ఫాలో అవుతూ ఉంటారు ఎక్కువగా? చూస్తామండి, వార్తలు చూస్తుంటాము. నిన్న అదే తెలంగాణ ప్రోగ్రామ్ లో వచ్చినాయి, అన్ని కూడా చూస్తుంటామండి. ఓకే, వార్తలు అవి బాగుంటాయి కదా. అవును, అయితే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. చూస్తాము. ఓకే, మూవీస్ చూస్తారా బాగా? మూవీస్ తక్కువ అండి. మూవీస్ తక్కువ, న్యూసే ఎక్కువ. వార్తలు ఏదైనా ఒక్కొక్క సీరియల్ మంచిది ఉంటే అలాంటివి చూస్తుంటాం. సాయి సీరియల్ అలా వస్తాయి కదా, అవునవును అవును, అవి చూస్తుంటాం. ఓకే, ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చేయాలి. అలాగే అండి. ఓకేనా? ఓకే, క్వశ్చన్ అడగాలి అంటే కనుక అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు ఈరోజు? ఇది పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే పెరుగులో కొబ్బరి ముక్క పెడితే పెరుగు పులుపు లేకుండా తీపిగా ఉంటుందండి. పెరుగు పుల్లగా లేకుండా ఉండాలంటే కొబ్బరి నూనెనా? కొబ్బరి ముక్క పెరుగులో వేయాలి, వేస్తే పులుపు రాకుండా తీపిగా ఉంటుంది. ఓకే, పులుపు రాకుండా ఉంటుంది, కొబ్బరి ముక్క అనేది వేయాలి. ఓకే, చాలా మంచి టిప్ చెప్పారు. పంచదార డబ్బాలు సీమలు పట్టకుండా ఉండాలంటే లవంగాలు 2 వేస్తే సీమలు పట్టకుండా ఉంటాయి. ఒక్క చెప్పమంటే 2 చెప్పేశారు ఒకేసారి. ఇంకా ఇది కూడా ఉంటది దగ్గరలో, ఇంకా ఎందుకైనా మంచిది ఉంటది అనేసి చెప్పేశారు, అంతేనా? చెప్పాలనుకున్నా చెప్పేసాం. ఓకే, పంచదార డబ్బాలు కూడా చీమలు పట్టకుండా ఉండాలి అంటే కనుక లవంగాలు 2 లవంగాలు అయితే వేసినట్లయితే చీమలు అనేవి పట్టకుండా ఉంటాయి. అలాగే పుల్లటి పెరుగు పులిసిపోయి ఉన్నట్లయితే కనుక
పులవకుండా ముందుగానే ఉండాలంటే పులవకుండా ఉండాలంటే కొబ్బరి Yes. ముక్క పెట్టుకుంటే పులుపు రాదు. నార్మల్ పెరుగు ఒకవేళ ఎక్కువ రోజులు ఉండి పులుస్తూ ఉంటుంది. సో అలా పులవకుండా నార్మల్ పెరుగులో కనుక ఒక కొంచెం ముక్క అనేది కొబ్బరి ముక్క వేసినట్లయితే పులవకుండా ఫ్రెష్గా తీయగా ఉంటుంది. అవునవును. ఎస్, మంచి టిప్ చెప్పేశారు రమాదేవి గారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. రెడీనా? రెడీ. రెడీ. క్వశ్చన్ వచ్చేసి G20 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? టైమర్ స్టార్ట్ అయిపోయింది. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. క్వశ్చన్ వచ్చేసి G20 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? హలో రమాదేవి గారు, రమాదేవి గారు టీవీ చూస్తున్నారా? రమాదేవి గారు దక్షిణాఫ్రికా అండి. ఏంటండి? దక్షిణాఫ్రికా. ఇంకా ఫిక్స్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? అదే అనుకుంటున్నానండి. గూగుల్లో టైప్ చేశారు కదా? లేదండి. అయ్యో నవ్వుతున్నారు. సారీ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. గూగుల్ చాలా రాంగ్ చూపించింది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శేషమాంబ అండి. శేషమాంబ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నసరావుపేట నుంచి అండి. నసరావుపేట నుంచి. ఓకే, టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. తీసేసానండి. ఓకే, తీసేసారు. మంచి పని చేశారు. కాల్ చేశారా ఇంతకు ముందు? చేశానండి. జనవరిలో విన్ అయ్యాను. అసలు నాకు సారీ రాలేదు. ఓకే, సారీ డెఫినెట్గా వస్తూ ఉంటుంది. వెయిట్ చేయాలి, అయితే కొంచెం లేట్ అవుతుంది శశిమాంబ గారు. జనవరి నెలలో విన్ అయితే కూడా ఇంకా వెయిట్ చేయాలండి. లేట్ చేస్తూ ఉంటారండి, అంతే. కొంచెం లేట్ అవుతుంటుంది ప్రాసెస్ పంపించడానికి. అన్నీ కొంచెం శారీస్ కొని తెచ్చి మళ్ళీ అవన్నీ పంపించినాక డిస్ట్రిబ్యూట్ చేశాక మళ్ళీ నెక్స్ట్ విన్నర్స్ని మళ్ళీ అలా హోల్డ్ చేసి అలా అనమాట. డీటెయిల్స్ అన్ని రాసుకొని అందరివి అలా చేసేస్తారు, పంపించేస్తారు. థ్యాంక్స్ అండి. ఓకే శశిమాంబ గారు, థ్యాంక్ యూ అండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, బాగున్నారండి? చాలా చాలా బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నా పేరు మీనాక్షి. మీనాక్షి గారు బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారా? అవునండి. ఓకే, మీనాక్షి గారు వర్షం పడుతుందా? పడుతుందండి. వర్షం పడుతుంది. బెంగళూరు అంటేనే వర్షం కదండి. అంటే అలానే కాదులేండి, ఇక్కడ కూడా వేడి ఎక్కువే ఉంది. మన ఆంధ్రాలోనే ఉంది. ఓకే, మీనాక్షి గారు తెలుగు బాగా స్పష్టంగా మాట్లాడుతున్నారా? ఎక్కడ, మన ఆంధ్రానా లేకుంటే తెలంగాణ? పక్కా తెలుగు వాళ్ళండి. పక్క తెలుగు వాళ్ళవా? ఓకే, ఎక్కడి నుంచి? ఎక్కడ ప్రాపరు? మాది ప్రాపర్ ఆంధ్ర అండి, శ్రీకాకుళం. కానీ మా డ్యూటీ దీని మీద హైదరాబాద్ లో సెటిల్డ్. ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నాం. ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నారు. అవునండి. ఓకే, మీనాక్షి గారు ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ ని? మా ఇంటి దగ్గర మా అపార్ట్మెంట్ లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. ఓకే, అంటే ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు బాగా చేస్తారు. అందరికి చెప్తారు చూడమని. అందరం చూస్తాము, అందరం చేస్తామండి. ఆవిడ పేరేంటి? రాజేశ్వరి గారండి. ఓకే, రాజేశ్వరి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ అండి. ఆమె విన్ అయ్యారండి మొన్న. అది లక్కీలో పేరు తీయలేదు, మరి ఆవిడకి వచ్చిందో లేదో పాపం తెలియట్లేదు. ఓకే, అడగమని చెప్తారు అందరికి, ఎవరికి లైన్ జరుగుతుంది అనేసి. సరే మీనాక్షి గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరి మాకు కూడా ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి. అలాగేనండి, అడగండి. అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఏం చేస్తున్నారు? అంటే ఒక టిప్పే చెప్తానండి. చెప్పండి. అంటే సాంబార్ గాని రసం గాని పెడతాం కదా, పెడితే అది పొంగిపోతుంది కదా. పొంగిపోకుండా ఉండాలంటే ఒక గరిటె కానీ గరిటేసాం అనుకోండి, సాంబార్ కాదు పప్పు ఏమి అంటే ఎక్కువ కూర ఉడికేది కానీ రసం సాంబార్ అలాంటి దాంట్లో వేసామంటే అస్సలు పొంగదండి. అంటే కొంచెం బయట పని ఉన్నా
కొంచెం పక్కకు వచ్చినా పొంగదండి. ఓకే, ఒక గరిట కానీ సాంబార్ కానీ పప్పుచారు కానీ రసం కానీ ఇటువంటివి చేసేటప్పుడు పొంగకుండా ఉండాలంటే ఒక గరిట కనుక పెట్టినట్లయితే. అందులో ఇంకొక టిప్ ఉందండి, అది బాగా తెరలలేదు అనుకోండి, బాగా మరగలేదు అనుకోండి, సాల్ట్ సరిపోలేదని అర్థం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే, ఇంకొక టిప్ కూడా చెప్పారు, రసం కానీ సాంబార్ కానీ బాగా మరగలేదు అంటే కనుక అర్థం ఏంటంటే. కొంచెం పురాణాలు అయితే తెలుస్తాయి, కొంచెం ఎక్కువ తెలియదు. ఓకే, బాగా మరగలేదు అంటే కనుక అర్థం ఏంటంటే అది బాగా ఉడకలేదు అని అర్థం అంట. సో ఎవరికైనా ఈ టిప్ కావాలి అంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. అంతేనా మీనాక్షి గారు? ఏంటండి? ఈజీ క్వశ్చన్ అడుగుతాను, ఈజీ క్వశ్చన్ అడుగుతాను, బట్ ఒక జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతాను, ట్రై చేయండి. నాకు ఏంటండి? గట్టిగా అడుగుతున్నా. ఓకే, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను, ట్రై చేయండి. ఓకేనా? పురాణాలు అడగండి, జనరల్ నాలెడ్జ్ తెలుస్తాయా? ఓకే, పురాణాలకు సంబంధించిన అడుగుతున్నారా? పురాణాలు అయితే కొంచెం ఏమో చెప్తానేమో అని ఆశ. ఓకే, సరే, పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను డెఫినెట్గా. ఓకేనా మీనాక్షి గారు? రెడీనా? రెడీ అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి చిత్రాంగదుడి తండ్రి ఎవరు? చిత్రాంగదుడు తల్లి ఎవరు? అవును, తెలుసు. అర్జునుడు టైమర్ స్టార్ట్ అయిపోయింది. మొన్న అది వచ్చింది. ఉలూచి. ఏంటండి? ఉలూచి. ఫిక్స్ అయినా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? భార్యలు ప్రమీల. మీనాక్షి గారు హలో. సత్యవతి అండి. ఫిక్స్ అయినా వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? టైమ్ అప్. సారీ మీనాక్షి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో మంచిగా అయితే కాల్ చేశారు చాలామంది, బట్ చాలామంది అడుగుతున్నది ఒకటే క్వశ్చన్, ఒకటే డౌట్ అయితే అందరికీ ఉంది. సో శారీస్ అనేది రావట్లేదు, గెలిచాం కానీ శారీస్ ఇంకా అంటే రావట్లేదు కాదు, వాళ్ళందరూ ఇంకా అడ్రస్ కనుక్కోలేదు అని కూడా కొంతమంది కాల్స్ చేసి అడుగుతూ ఉన్నారు. సో కాల్స్ అనేది చేస్తున్నారు, ఓకే బాగానే ఉంది, కాకపోతే కొంచెం టైం అనేది పడుతూ ఉంటుంది. డెఫినెట్గా మీ శారీ మీకు వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ లిస్ట్ అందరు తీసుకోవాలి, లిస్ట్ అందరివి తగ్గట్లుగా ఒక మంత్కి తగ్గట్లుగా శారీస్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయాలి వాళ్ళ అడ్రస్లు కనుక్కొని. అలా ప్రాసెస్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. సో శారీ రాలేదు అని బాధపడే వాళ్ళు ఎవరు బాధపడొద్దు, డెఫినెట్గా మీ శారీ మీకు వచ్చేస్తుంది అనమాట. సో కాల్ కూడా చాలామంది కాల్స్ చేసి కలవట్లేదు, ట్రై చేస్తున్నామంటారు. సో కాల్స్ ట్రై చేస్తున్న వాళ్ళైతే కనుక చాలామంది లైవ్ ప్రోగ్రామ్ కదా, కాల్స్ చేస్తూ ఉండడం వల్ల చాలామంది బిజీగా ఉంటుంది. సో డెఫినెట్గా కాల్ చేస్తుంది. అలాగే కాల్ చేసిన వాళ్ళు కొంతమంది మాత్రం ఏమంటూ ఉంటారంటే, సో కాల్ చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం, బట్ శారీ విన్ అవ్వలేకపోతున్నాం అంటారు. సో అంటే ట్రై చేస్తూ ఉండాలి. అలాగే క్వశ్చన్ అనేది ఆన్సర్ చెప్తూ ఉంటాం. ఫస్ట్ ఆన్సర్ ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళు ఆన్సర్ చెప్పిన తర్వాత కొంచెం క్లూ ఇవ్వడం అనేది మనకు జరుగుతుందన్నమాట. అలా క్లూ అనేది ఇవ్వచ్చు, అప్పుడు మీకు కూడా క్లూ ఇవ్వడం వల్ల ఈజీ అవుతుంది. కానీ డైరెక్ట్గా స్టార్టింగ్ క్వశ్చన్ అడగడం వెంటనే ఇంకా క్లూ అంటే కనుక మనం దేనివల్ల ఎలా క్లూ ఇవ్వాలో కూడా అర్థం కాదు. సో అదొక్కటి ఆలోచించుకోండి. అలాగే శారీస్ రాలేదు అని ఆలోచించే వాళ్ళు, అడిగే వాళ్ళు ఎవరైతే డైలమాలో ఉన్నారో టీవీ ప్రోగ్రామ్ చూస్తూ శారీస్ ఇంకా రాలేదు, మా అడ్రస్ కనుక్కోలేదు, మాకు కాల్ రాలేదు అనేసి ఉన్నారో, డెఫినెట్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కాల్ అనేది వస్తుంది. కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది లేట్ ఉంటుంది. ఓకేనా? సో ఇదన్నమాట ఇవాల్టి బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మతోబుట్టువే